హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జీఎంఎక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యాషన్ ఎక్స్ ప్రో బైక్. దీనికైతే ఫుల్ ఇంజన్ అయితే చేయాలని మన దగ్గరకు వచ్చింది. ఫుల్ ఇంజన్ ఎలా ఓపెన్ చేయాలని అయితే మీకు చూపిస్తాను. మొత్తం ముందుగా అయితే మనకి 4 బోల్టాలు అయితే పైన ఉంటాయి మిషన్తో, కాబట్టి ఇందులో మీకు ఎటువంటి ఎడిటింగ్స్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా అయితే మొత్తం చూపించేస్తాను. ఇందులో ఎంత సమయం అయితే పట్టిందంటే దానికంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ అయితే మనకి ఇంజన్ ఓపెన్ చేయడానికి సమయం పట్టి ఉంటుంది, అంతే. అంతకుమించి అయితే ఏం లేదు. మనకి పైన 4 బోల్టాలు ఇచ్చేసి ఇది ఇందులో వచ్చేసి మనకి టైమింగ్ చేయను. దీనికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రీమ్ యూగక్ కానీ ఫ్యాషన్ ఎక్స్ ప్రో కానీ ఇంజన్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. కొన్ని స్పీడ్స్ కూడా లోపల అనేది మ్యాచ్ అవుతాయి మనకి, కాబట్టి అవి ఇవి అనేది సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇది చూసినా కూడా మనకి డ్రీమ్ యూగ ఇంజన్ చూసినా ఒకేలా ఉంటాయి. మనకి కప్పు ఓపెన్ చేసిన తర్వాత 12 సైజ్ బోల్టాలు కూడా మనకు ఉంటాయి. 12 మనకి ఇంకా హీరో బైక్లకైతే అయితే మనకి తెలియదు అయితే ఏ ఉండదు, కానీ ఇది హోండా మోడల్లో ఉంటుంది హీరో బైక్, అందుకని అయితే చూపించడం జరుగుతుంది. డ్రీమ్ యూగ్ అయినా కూడా ఇదైనా కానీ రెండు ఒకటే మిషన్తో, కాబట్టి నాకైతే తొందరగానే వర్క్ అవుతుంది, అంత లేట్ ప్రాసెస్ అయితే ఉండదు. అందుకని అదే పనిగా మిషన్ అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. మనం మిషన్ కూడా జాగ్రత్తగా అది లూజ్ చేసేటప్పుడు పైకి వచ్చేటప్పుడు లూజ్ అయ్యి వదిలేసేయాలి. అలాగే అన్నామంటే దానికి థ్రెడ్డింగ్స్ పోయే అవకాశం ఉంది మిషన్తో, కాబట్టి మనకైతే తొందరగా వర్క్ అవుతుంది. లోపల 2 8mm బోల్టాలు అయితే ఇచ్చాడు, అవి మళ్ళీ అది ఓపెన్ చేయకుంటే మనకైతే హెడ్ బయటకు రాదు, కాబట్టి ఆ బోల్టాలను కూడా మనం గమనించుకోవాలి. ఆ 2 బోల్టాలు టైమింగ్కి అయితే 12 సైజు ఇచ్చాడు ఒకటి బోల్టు. అవి ఓపెన్ చేసామంటే మనకి హెడ్ అనేది ఇంకా ఏవి అడ్డు ఉండదు, సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. టైమింగ్ అయితే మీకు పక్కన తీసేసా. ఇందాకే 12 సైజు బోల్ట్ కూడా ఓపెన్ చేసి చూపించాను మీకు. ఆ చైన్ వీల్ పక్కకు తీసేసుకున్నామంటే అయిపోతుంది. మనకి వీల్ అయితే ఎటువంటి అరిగలేదు, బాగానే ఉంది. మనకి టైమింగ్ చైన్ అయితే కొత్త చేసేస్తాం, ఎలాగో బోర్ చేస్తున్నాం కాబట్టి. దీనికైతే హెడ్ అయితే చూసారా ఎంత సింపుల్గా అయితే వచ్చేసింది. మనకి హెడ్ గ్యాస్ కట్టు అలాగే బుస్సులు తీసి పెట్టుకున్నామంటే, హెడ్ గ్యాస్ కట్టు అంట, బుస్సులు 4 పక్కకు తీసి పెట్టుకున్నామంటే మనకు వస్తాయి. గ్యాస్ కట్టు ఎలాగో కొత్తది వేస్తాం. కొన్ని దాంట్లోకి దొరకని వాటికైతే మనకి యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వీల్, ఇది టైమ్ ఇంజన్ వీల్ది అయితే బోల్ట్ ఉంటుంది మనకి, దాన్ని కూడా బిట్ తీసుకొని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మనం బయట ఎక్కడైనా కూడా ఆయిల్ లీకేజ్ అవుతుందంటే కంపెనీ వాడు కంపల్సరీ ఒక రాగి వాచరో కాపర్ వాచరో ఇస్తాడు. మనకు అదైతే గుర్తుపెట్టుకోవాలి. బోర్ కూడా సింపుల్గా అయితే మనకు బయటకు వచ్చేసింది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బుస్సులు అయితే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి బుస్సులు ఏమి నలగకుండా అవే వేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. కింద 2 బుస్సులు పైన 2 బుస్సులు అయితే వచ్చేసాయి. మనకి టైమింగ్ ఈ వీల్ కూడా పక్కకు తీసే, వీల్ కూడా అరగలేదు కానీ కొత్త తీసేస్తాం. ఎలాగో టైమింగ్ కిట్ అయితే షోరూమ్ తీసుకొచ్చుకుంటాం కాబట్టి. ఆయిల్ అయితే డౌన్ చేయలేదు, ఎంత ఆయిల్ ఉందని అయితే మనం చూడాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు సైడ్ ఓపెన్ చేస్తాం కాబట్టి కస్టమర్ అయితే మనకి మొదట హాఫ్ బోర్ అయితే చేయమన్నాడు, సరే చేస్తామని చెప్పాము. ఇప్పుడైతే మళ్ళీ తర్వాత ఫుల్ బోర్ అయితే చేయమన్నాడు. కొత్త బోర్ వేయడానికి అయితే 10,000 ఖర్చు అవుతుంది అని చెప్పాం. మామూలుగా నీట్గా మనకి ఇంజన్ వర్క్ అంతా నీట్గా ఉండాలంటే 9,000 అయినా పెట్టుకోవాలి దీనికి అని చెప్పాము. అలాగే బ్రేక్ లైనర్లు కూడా చెప్పాడు. నీట్గా అయితే క్లచ్ బెట్లు, టైమింగ్ చైన్ కిట్టు, హెడ్, బోరు, క్రాంక్ బేరింగ్లో మొత్తం అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఆయిల్ అయితే ఎంత ఉంది ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసాం. ఆయిల్ అయితే లీటర్ అయితే లేదు, తక్కువ అయితే ఉంది. అలాగే పిస్టన్ అయితే లాక్ ఓపెన్ చేశాను. మీరు లాక్ ఓపెన్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. అదే ఫిట్ చేసేటప్పుడు అయితే కింద ఒక క్లాత్ అయితే పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి మనం. అలాగే ఫిట్ చేసామంటే లోపలికి పడిపోయిందంటే ఇంకా అది డబల్ పని, ఇంజన్ ఓపెన్ చేసే పరిస్థితికి వస్తుంది. దానివల్ల అయితే ఏం కాదు, మనం పడిపోకుండా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి. మనకైతే ఇప్పటివరకు అయితే హాఫ్ బోర్ అయితే ఓపెన్ చేసేసాం. మనకి కరెక్ట్ 3 నిమిషాలు అయింది హాఫ్ బోర్ ఓపెన్ చేసేసాం. ఇప్పుడైతే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాం. క్విక్కర్ రేట్ సైడ్ వచ్చేసి మనకి 12 సైజ్ బోల్ట్, ఎవరైనా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే చూపించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అయితే అందరికీ తెలిసి ఉంటాయి, కానీ ఎవరికో ఒకరికి వర్క్ నేర్చుకునే వాళ్ళకి లేదా బైక్ యూజర్లకు వాళ్ళ బైక్ ఇంజన్ ఎలా ఉంటుంది ఏంటని అర్థమవుతుందనే ఉద్దేశంతో అయితే చూపించడం జరుగుతుంది. అన్ని మిషన్తో అయితే మనం మిషన్ ఉంది కాబట్టి వర్క్ అయితే చాలా త్వరగా అయితే అయిపోతుంది. మనకి మిషన్తో ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని 8mm బోల్టాలు దీనికి క్లచ్ ఛాంబర్కి అయితే వచ్చేది. 4 సైడ్లు జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేయాలి. లూజ్ చేసేటప్పుడు టైట్గా అయితే ప్రెస్ చేసి పట్టుకోకూడదు. అలా పెట్టుకున్నామంటే అది లూజ్ కాకోకుండా మనకి వాటి లూజ్ అయ్యే సమయంలో వాటి థ్రెడ్డింగ్స్ అక్కడక్కడే తిరిగి థ్రెడ్డింగ్స్ పోతాయి మిషన్తో చేసేటప్పుడు. కాబట్టి మిషన్ కొంచెం అనుభవం ఉంటేనే యూజ్ చేస్తే బాగుంటుంది. ఆటోమేటిక్గా 2 సార్లు యూజ్ చేసామంటే అలవాటు అవుతుంది, కానీ ఇంజన్లకు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు కప్పు ఓపెన్ చేసామంటే మనకి క్లచ్ టైట్ చేసేది పైకన్నా కూడా సింపుల్గా క్లచ్ ఛాంబర్ అయితే ఓపెన్ అవుతుంది. కంపల్సరీగా ఆయిల్ క్యాప్ అయితే హీరో హోండాలకు తీసుకోండి, లేదంటే బెండ్ అయిపోతుంది. మనకైతే సింపుల్గా అయితే బయటకు వచ్చేసింది చూడండి. ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు, బుస్సులు కూడా ఏవి పట్టుకోలేదు. కొన్నిటికైతే ఎక్కువగా తలకాయ తింటాయి, కొన్ని బుస్సులు పట్టేసి రావు. ఇవాళ నేను చూశాను వేరే వాళ్ళు చాలా ఇబ్బంది పడడం. మనం 10 సైజు బోల్టాలు అయితే ఇచ్చేసాడు. మిషన్తో అయితే తొందరగా అయిపోయింది. విప్పేశాను. లోపల మళ్ళీ
పంతొమ్మిది సైజ్ అయితే నట్టు ఇచ్చింటాడు. దానికి బిట్టుతో యూజ్ చేయడం రాదు, ఎందుకంటే అది సగం బిట్టు మాత్రమే మనం పెట్టి ఓపెన్ చేయాలి. రివర్స్ డయ్యం కాదు, మామూలుగా నార్మల్గా ఇచ్చాడు. హోండా బైక్లకి రివర్స్ ఎక్కువగా ఇచ్చేకి ట్రై చేస్తాడు వాడు, ఎందుకో అలా వాడికే తెలియాలి, ఎక్కువగా రివర్స్ ఇస్తుంటాడు. ఒక బోల్ట్ దాని వెనక మందం వాచర్ అయితే ఇచ్చాడు, అది మందం అయితే ఉంది వాచర్. మామూలుగా స్పెండర్ల కంటే డబల్ సైజులో అయితే మందం ఉంది. అలాగే మనం క్లచ్ ప్లేట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. క్లచ్ ప్లేట్లో ఓపెన్ చేసేటప్పుడు కానీ ఆపోజిట్గానే ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ చేసామంటే ప్లేట్ అయితే ఇరిగిపోతుంది. దీనికి ఎలాగో కొత్త క్లచ్ ప్లేట్లు వేస్తాం కాబట్టి ఎలా ఓపెన్ చేసినా అయితే మనకైతే ఇబ్బంది ఉండదు. కానీ మనం జాగ్రత్తగా మనం కొత్త వేసినా పాత వేసినా మనం తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసేయాలి. అలాగే దీనికి కూడా 18 సైజ్ అయితే నట్టిచ్చేసాడు. దీన్ని కూడా మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మిషన్తో అయితే మనం ఆ 4 పుల్లర్లు పట్టుకొని తీయాలి. మామూలుగా అయితే మిషన్తో అయితే మనకు అట్లా పట్టుకునే అవసరం కానీ లేదు, సింపుల్గా అయితే వచ్చేస్తుంది. దీనికి కూడా సేమ్ సైడ్ ఎలా వాచర్ ఇచ్చాడో అంతే లావుగా వాచర్ ఉంది, సన్నగా అయితే లేదు. 2 లావు వాచర్లు ఇచ్చేసాడు. వెనక ఇంకా మనకి ఏమేమి వాచర్లు అనేవి ఉండేది కూడా మీకు చూపిస్తాయి. ఇదైతే ప్లేట్ వాచర్, ఇదైతే చాలా పతలాగా ఉంది. ఆ రెండుతో పోల్చుకుంటే ఇది బరువు తక్కువ ఉంది, అలాగే కొంచెం వెడల్పు ఉంది. అలాగే బుస్సు దీనికి క్లచ్ బెల్ చూడండి. క్లచ్ బెల్ అనేది ఎంతసేపు ఉంది, మనం క్లచ్ బెల్ట్లు వేసామంటే సగం పికప్ లూజ్గా ఉంటుంది, దగ అని గుద్దుకునే సౌండ్ వస్తుంది. కాబట్టి దీనికైతే క్లచ్ బెల్ కంపల్సరీగా మనం చేయించుకోవాలి. అలాగే ఆయిల్ ఫిల్టర్ అనేది ఎలా ఉంది అని అయితే చెక్ చేయడం జరిగింది. ఆయిల్ ఫిల్టర్ చూసారా ఎంత ఘోరంగా ఉందంటే, ఇలా ఉందంటే హెడ్గా ఆయిల్ చుక్క కూడా వెళ్ళదు, అంత బ్లాక్ అయిపోయింది. ఇక్కడ నేను గీకుతుంటే కూడా రావడం లేదు. ఎప్పుడైనా క్లచ్ ప్లేట్లు వేయించేటప్పుడు మీరు క్లచ్ బెల్లు ఇలాగే ఆయిల్ ఫిల్టర్ కంపల్సరీగా 1కి 2 సార్లు చెక్ చేయించి అయితే క్లీన్ చేసుకోండి. అలాగే దీనికి ఒకటి అమ్మింగ్ వీలు, దానిపైన ఒక బుస్సు, దాని కింద వచ్చేసి చాబీ, ఈ 3 అయితే ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి స్పెండర్లకైతే కింద అమ్మింగ్ వీల్ వస్తుంది, కానీ అమ్మింగ్ వీళ్ళకి కింద అయితే అది బుస్సు రాదు. హోండా బైక్లకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. గేర్ సాఫ్ట్ అయితే కొద్దిగా ఎక్కువగా పట్టుకుంది, బలవంతంగా లాగినా రాలేదు. అటు సైడ్ చిన్నగా స్కూల్ ఎవరితో టచ్ చేసి తీస్తే అయితే వచ్చింది. దీనికి కూడా ఒక వాచర్ అయితే ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక వాచర్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకి. అలాగే మీకు నెక్స్ట్ గేర్స్ అనేది ఓపెన్ చేస్తాను. దానికి కూడా 10 సైజ్ బోల్ట్ అయితే ఇచ్చాడు. సింపుల్గా మనకి 10 సైజ్ బోల్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 4 అవి పుల్లల మాదిరి ఇచ్చాడు. అవి మామూలుగా స్పెండర్కి వచ్చినట్టయితే బయటికి రావు, అటాచ్డ్ అయితే ఉంటాయి వాటికి. దాని కింద అయితే 2 ఉంటాయి మనకి పుల్లల మాదిరి, అవైతే అటాచ్డ్ కాకుండా బయటకు వచ్చేస్తాయి. మీకు ఇందులో చూపిస్తున్నాను కదా, ఇలా 2 ఉంటాయి. పై పక్క మాత్రం 4 ఉంటాయి, అవైతే బయటికి రావు మనకి, అవి అలాగే అతుక్కొని ఉంటాయి. బాగా అయితే చూడండి మీరు. మనకి ఇంకా ఈ ఆల్మోస్ట్ ఇటు సైడ్ అయితే ఇంకా మనకు తీసే అవసరం లేదు. ఆయిల్ పంప్ వీల్ కూడా బాగుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇటు సైడ్ అయితే మొత్తం అయిపోయి, ఇప్పుడు మ్యాగ్నెట్ సైడ్ అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మ్యాగ్నెట్ సైడ్ కూడా మనకి అన్ని 8mm బోల్టాలు అయితే ఇచ్చాడు. ఇంజన్ ఇప్పడం అయితే చాలా త్వరగా అయిపోతుంది, కానీ క్లీన్ చేసుకొని ఫిట్ చేసే ప్రాసెస్సే మనకి ఎక్కువగా. దీన్ని నేను కర్నూలు తీసుకొని వెళ్ళి నీట్గా అయితే చేయించుకొని వచ్చి మళ్ళీ అలాగే షోరూమ్కి వెళ్ళి స్పేర్స్ తీసుకొని అయితే ఫిట్ చేస్తాను. మనకి ఇంజన్ ఎవరైనా ఎలా ఓపెన్ చేయాలి అనే ఐడియా కోసం అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఓపెన్ చేసిన వెంటనే రాకుంటే ప్లాస్టిక్ సుత్తతో అయితే టచ్ చేసి తీసుకోవాలి. మనం ఇనుప సుత్తతో తీసామంటే అక్కడ కాట్లు పడి ఒక్కొక్కసారి ఛాంబర్లో పగిలే అవకాశం కూడా ఉంటుంది. ఎలా పడితే అలా తీసామంటే, రానప్పుడు ప్లాస్టిక్ సుత్త తీసుకొని లైట్గా టచ్ చేసామంటే అయిపోతుంది. అక్కడ న్యూట్రల్ లైట్ కనెక్షన్ కూడా మనం తీసేసి అయితే పక్కకు పెట్టడం జరిగింది. ప్యాకింగ్ అయితే ఏం కాలేదు, కానీ మనం కొత్తది ఇంజన్ వేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కొత్త ప్యాకింగ్ వేసుకుంటాం. దీనికి బోల్ట్ వచ్చేసి మ్యాగ్నెట్కి నట్టు ఇచ్చేసేసాడు. నట్టు కూడా మనం మిషన్తోనే ఓపెన్ చేయడం జరుగుతుంది, సింపుల్గా ఉంటుందని. లేదంటే దాన్ని పట్టుకొని దాన్ని వేరే పుల్లర్ వేసుకొని మ్యాగ్నెట్ పట్టుకొని దాంతో తీయాలి. మనకు అంత రిస్క్ లేకుండా అయిపోతుంది మిషన్ వల్ల. దీనికి మనకి పుల్లరే యూజ్ చేయాలి. మనం కొట్టి తీసామంటే కొంతమంది అయితే కొట్టి తీస్తుంటారు పుల్లర్ లేకుంటే, కానీ కొట్టిది ఇంకా లేనప్పుడైతే ఏం చేయలేరు, కొట్టి తీస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా పుల్లర్ పెట్టి టైట్ చేసుకొని తీసామంటే సింపుల్గా ఉంటుంది. పుల్లర్లు అయితే లేకపోతే తీసుకొచ్చుకోవడం బెటర్. లేని పరిస్థితుల్లో అయితే కొట్టి తీస్తుంటారు. మనకి అలా కొట్టి తీయడం వల్ల సైడ్కి పగలడం అటువంటివన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. దానికి లోపల చిన్నగా బేరింగ్ సెక్షన్ కూడా ఉంది చూడండి మీరైతే. ఇక్కడ మిగిలిన బైక్లకి దీనికైతే ఒక వేరే ఉంటుంది, అది ఏదనేది కూడా మీకు చెప్తా. అదే ముఖ్యంగా మనం ఇంజన్ ఓపెన్ చేస్తున్నామంటే దాన్నే గమనించాల్సింది. ఒక 8mm బోల్ట్ మాత్రం ఇంజన్ది చాలా రహస్యంగా దాపులో ఇచ్చింటాడు, అది కనుక్కోకూడదని ఇచ్చాడో ఏ ఉద్దేశంతో ఇచ్చాడో. కొంతమంది దాన్ని మాత్రం చూడకోకుండా ఛాంబర్ ఓపెన్ చేయాలంటే ఇంజన్ పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అది ఎక్కడుందనేది కూడా నేనైతే చూపిస్తాను. అక్కడ బుస్ రాడ్ కనిపిస్తుంది కదా,
మనకి టైమింగ్ చైన్కి బుస్ రాడ్, ఆ బుస్ రాడ్ కింద అయితే ఒక బోల్ట్ ఇచ్చాడు. అది కొంచెం మనకి ఇంతకుముందుకు ఇప్పిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, కానీ కొత్తగా ఇప్పే వారికైతే ఐడియా ఉండదు అది. కాబట్టి దానికోసమే వీటిని అయితే నేను చూపించడం జరుగుతుంది. స్పెండర్ అవి అయితే ఓపెన్ చేసే అవసరం లేదు, ఎవరైనా కూడా ఓపెన్ చేయడం ఫిట్ చేయడం ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇది ఫ్యాషన్ ఎక్స్ప్రో కాబట్టి మ్యాక్సిమం దీన్ని మనకి హోండా బైక్ ఇంజన్ మాదిరే ఉంటుంది. రెండు కంబైన్డ్గా ఇంతకుముందుకు ఉన్నందుకు ఇది ఇంకా డ్రీమ్ యుగ ఇంజన్ ఇది తీయకూడదు. చాలా వరకు కూడా స్పేర్స్ అయితే మనకు సెట్ అవుతాయి. అన్ని 8M బోల్టాలు అయితే ఓపెన్ చేశాను. ఇంకా ఇక్కడ సైడ్కి అయితే ఒకటి ఉంది, అది తర్వాత చూశాను. ఇప్పుడు మీకు అది దాచి పెట్టుకొని రహస్యంగా ఇచ్చిన బోల్ట్ కూడా ఒకటి చూపిస్తాను, అది ఎక్కడ ఇచ్చాడని. ఇక్కడ బుస్ రాడ్ అనేది మీకు ఉండే బుస్ రాడ్ అయితే కనిపించడం లేదు. బుస్ రాడ్ కింద ఒక బోల్ట్ ఇచ్చాడు. మీకు బుస్ రాడ్ ఓపెన్ చేస్తున్నాను కదా, దాని దాపులో ఇచ్చాడు. అది బయట నుంచి చూస్తే అయితే కనిపించదు. మనం బుస్ రాడ్ పూర్తి అక్కడ తీసేస్తే మాత్రం కనిపిస్తుంది ఆ బోల్ట్. అంత రహస్యంగా ఇచ్చాడు వాడు. ఎందుకు అలా ఇచ్చాడు, ఎవరైనా ఇబ్బంది పడి దాన్ని ఛాంబర్లో పగలగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బోల్ట్ అనేది బుస్ రాడ్ కింద ఉంటుంది. చూసారా మీరు, బుస్ రాడ్ అక్కడికి వెళ్ళింది, దానిపైనుంచి వెళ్తుంది కాబట్టి ఆ బోల్ట్ అయితే మనకు కనపడదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే తీయాలి. అలాగే వదిలేసి తీసామంటే ఛాంబర్ ఇంకా ఏం లేదు, ఛాంబర్ పగిలిపోవడం, మళ్ళీ కొత్త ఛాంబర్ తీసుకోవడం వస్తుంది మనకి. పక్కన 8M బోల్టాలు అవన్నీ ఒక పట్టికి ఇచ్చినవి సపోర్ట్గా, ఇంకా దానికి సంబంధం లేదు. అన్ని బోల్టాలు అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా పూర్తి ఇంజన్ సెక్షన్ అంటే ఇంకా ఇది. తర్వాత మీకు క్రాంక్ ఎలా అవన్నీ మీకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటాయి. మనకి ఇంజన్ అయితే బయటకు వచ్చేసింది, క్రాంక్ బేరింగ్ అయితే టైట్గా పట్టేసింది. అందుకని క్రాంక్ ఆ ఛాంబర్తో సహా కాకుండా సైడ్కి వచ్చేసింది. గేర్ వీల్స్ అయితే అన్నీ ఏమన్నా బయటకు వచ్చాయి, వాచర్స్ అన్నీ అయితే 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం జరుగుతుంది. గేర్ వీల్స్ పైన ఉన్న ప్లేట్ వాచర్ లేకపోయినా కూడా థర్డ్ గేర్ అనేది మనకి సరిగా పడదు. కాబట్టి ఆ వాచర్లు ఉన్నాయా లేదా, మిస్ అవుతాయా అనే ఉద్దేశంతో జాగ్రత్త అయితే చూసుకోవడం జరుగుతుంది. క్రాంక్ అయితే ఫుల్ టైట్గా బేరింగ్ పట్టేస్తుంది. ఆ బేరింగ్ అయితే ఛాంబర్కే ఉంటుంది. మనం క్రాంక్ షేక్ అయితే చెక్ చేసాం, సైడ్ షేక్ ఎక్కువ ఉంది, అలాగే క్రాంక్ షేక్ కూడా ఉంది. బేరింగ్లు కూడా చెక్ చేస్తున్నాం ఎలా ఉన్నాయని. క్రాంక్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా బేరింగ్లు అయితే చేంజ్ చేసేస్తాం. హెడ్, బోరు, క్రాంకు, క్లచ్ బెల్ ఇవి లేతులో అయితే చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.